గుర్తించిన దేవుని కుమారుడు. యేసు కంటే ముందుగా వచ్చినాడితడు, గర్భములోనే గుర్తించిన దేవుని కుమారుడు. యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. మారు మనసు పొందమని, తగిన ఫలము ఇవ్వమని, బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయ యోహానొక శబ్దమని, ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని, తన చిప్పును వారుడు విప్పే అర్హతే తనకు లేదని, తనని తానే తగ్గించుకుని అడవిలో బ్రతుకును సహించుకుని, దేవుని ఎదుటే మెప్పించుకుని ఇలా యేసుని చూపాడని. తనని తానే తగ్గించుకుని అడవిలో బ్రతుకును సహించుకుని, దేవుని ఎదుటే మెప్పించుకుని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు యోహానే. ముందుగాని మార్గం సిద్ధపరిచినాడు ప్రభుకే. లేఖనాలలోనిదే చేయుటకు వచ్చినవాడు, రాబోవు ఎలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల అతడేనని, ప్రభుని గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి, తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపు, మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపు త్రిప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం